పాకిస్తాన్‌లో ఉన్న టెర్రర్ క్యాంపుల మీద ఆపరేషన్ సింధూర్ ఇండియా చేపడితే, ఇరాన్‌లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ చేపట్టడం జరిగింది. ఈ రెండిటికి మధ్య కొన్ని పోలికలనైతే ఈ మధ్యన చాలామంది నిపుణులు చేస్తున్నారు. సో, ఈ పోలికలేంటి? ఈ సిమిలారిటీస్ ఏంటి చూద్దాం. ఇప్పుడు భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గాని, ఇజ్రాయెల్‌కి చెందినటువంటి రైజింగ్ లైన్ గాని, ఈ 2 కూడా ప్రెసిషన్ స్ట్రైక్స్ వితౌట్ కొలాటరల్ డ్యామేజ్. కొలాటరల్ డ్యామేజ్ అంటే ఈ 2 ఆపరేషన్స్‌లో సర్జికల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి. డ్రోన్ స్ట్రైక్స్ జరిగినాయి. దేని మీద? క్రిటికల్ హై వాల్యూ టార్గెట్స్ మీద. సో, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద భారత్ ఆపరేషన్ సింధూర్ చేపడితే, ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ మీద ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ ఇజ్రాయెల్ చేపట్టడం జరిగింది. ఈ 2 కూడా సివిలియన్ క్యాజువాలిటీస్ అంటే సామాన్య పౌరుల మీద దాడి చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. ఈ రెండిట్లోనూ ఇదొక ప్రధానమైన పోలిక. సో, మిగతా పోలికలు చూసే ముందు ఒక అనౌన్స్‌మెంట్. యూపీఎస్సీ, పీఎస్ఐఆర్ మెయిన్స్ ఆప్షనల్ స్టార్ట్ చేస్తున్నాను. 2 జూలై నుంచి ఇది న్యూ వరల్డ్ ఆర్డర్‌లో ప్రస్తుతం పోస్ట్ ట్రంప్ 2.0 ఉన్నటువంటి పరిస్థితుల్లో పీఎస్ఐఆర్ ఎలా చదవాలి అనే అంశం మీద ఈ ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని అటెండ్ అవ్వచ్చు. ఈ రెండో ఆస్పెక్ట్ కామన్ పాయింట్ ఏంటంటే, ఈ 2 దాడుల్లోనూ కూడా 2 ఆపరేషన్స్‌లో కూడా వీటిని ప్రెసిషన్ అంటే స్టెల్త్ టెక్నాలజీని గానీ, లేకపోతే అడ్వాన్స్ టెక్నాలజీ గానీ ఉపయోగించి చేయడం జరిగింది. అంటే ఇండియా స్ట్రైక్ వాజ్ రిపోర్టెడ్లీ డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ టెరిటరీ యూజింగ్ మ్యూనిషన్స్ ఆర్ స్టెల్త్ టెక్నాలజీ, స్టెల్త్ డ్రోన్స్ అనమాట. సో, ఈ రెండిట్లోనూ కూడా ఇదే రకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించారు. మూడో పాయింట్‌కి సిమిలారిటీ ఏంటంటే, టార్గెటింగ్ ద స్ట్రాటజిక్ అసెట్స్ అంటే వ్యూహాత్మక ఆస్తులని ఈ టార్గెట్ చేయడం జరిగింది. అంటే ఇజ్రాయెల్ ఇరాన్‌లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్‌ని టార్గెట్ చేస్తే, ఇండియా టెర్రర్ క్యాంపులు, టెర్రర్ లాంచ్ ప్యాడ్స్, తర్వాత లాజిస్టికల్ హబ్స్ ఏవైతే క్రాస్ బోర్డర్ టెర్రరిజం కోసం పాకిస్తాన్ ఉపయోగించడం జరుగుతుందో వాటిని 9టిని వినాశనం చేయడం జరిగింది. ఇక నాలుగో పాయింట్ సిమిలారిటీ ఏంటి అంటే, ఈ రెండిట్లోనూ కూడా హై అడ్వాన్స్ టెక్నాలజీ, హైటెక్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే డ్రోన్స్ ఉపయోగించడం జరిగింది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉపయోగించడం జరిగింది. శాటిలైట్ కోఆర్డినేషన్ తోటి. సో, ఇండియా కూడా ఇండిజినస్ టెక్నాలజీని అంటే దేశీయంగా తయారు చేసుకున్నటువంటి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. అండ్ ఇది మోరార్‌లెస్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కూడా ప్రధానంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్లాజిబుల్ డినయల్ అంటే ఏ దేశం కూడా అఫీషియల్‌గా పూర్తి వివరాలని ప్రకటించలేదు. తమ మిలిటరీ ఆపరేషన్‌లో చేసినటువంటి పూర్తి వివరాలు ప్రకటించలేదు. అంటే ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి చర్యలు ఒక ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తప్ప, తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. అంతేకాకుండా ప్రధానమైన టార్గెట్లని బ్లాస్ట్ చేసిన తర్వాత ఉభయ దేశాలు కూడా అవి ఫుల్ బ్లోన్ వార్‌గా మారకుండా, పూర్తిస్థాయి యుద్ధంగా మారకుండా, ఎస్కలేషన్‌కి దారి తీయకుండా ఈ ఆపరేషన్స్‌ని సరైన సమయంలో నిలువరించడం జరిగింది. అండ్ మరొక కామెడీ చెప్పాలి అనుకుంటే, సంథింగ్ లైక్ ఈ రెండిటిని కూడా నేనే ఆపేశానని చెప్పి ట్రంప్ చెప్పుకోవడం అనేది ఒక రకంగా హాస్యాస్పద విషయంగా కూడా కనపడుతుంది. సో, ఓవరాల్‌గా చూసినప్పుడు ఈ ట్రిగ్గర్ పాయింట్ పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఇండియాకి సంబంధించిందైతే, ఇజ్రాయెల్ విషయంలో ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది అక్టోబర్ 7 హమాస్ అటాక్స్ అనేవి ట్రిగ్గర్ పాయింట్. టార్గెట్ ఏంటి? ఇండియాకేమో టెర్రర్ క్యాంప్స్, ఎయిర్ బేసెస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్. ఇజ్రాయెల్‌కేమో న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ రెండింటిని టార్గెట్ చేయడం జరిగింది. ఈ 2 దేశాలకు సంబంధించిన సిద్ధాంతం ఏంటి? ఈ దాడులు చేయడం వెనుక ఉన్న సిద్ధాంతం ఏంటి? డాక్ట్రిన్ ఏంటి అంటే, షిఫ్ట్ ఫ్రమ్ రిస్ట్రెయింట్ టు అఫెన్సివ్ కౌంటర్ టెర్రర్. భారతదేశం అనుసరించినటువంటి పద్ధతి అది. గతంలో అయితే ఇటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిగినప్పుడు ఖండించి వదిలేసేవారు. ఇప్పుడు అలా కాకుండా టెర్రరిస్ట్ దాడి జరిగిందంటే 2016లో సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, 2019లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు, ఇప్పుడు 2025లో ప్రెసిషన్ స్ట్రైక్స్ చేశారు. ఇలా చెప్పుకు దెబ్బకి దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితి. అండ్ ఇజ్రాయెల్ విషయంలో డాక్ట్రిన్ ఏంటి అంటే, ప్రీఎంప్టివ్ స్ట్రైక్ ఆన్ డబ్ల్యూఎండి థ్రెట్స్. అలాగే ఎయిర్ స్పేస్ కంట్రోల్, న్యూట్రలైజ్ పాకిస్తాన్ డిఫెన్సెస్. ఇది ఎయిర్ స్పేస్ కంట్రోల్ ద్వారా అంటే ఇండియా చేసినటువంటిది పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్ని తటస్థీకరించడం.
అండ్ ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్లో చేసింది ఏంటంటే క్రిప్లింగ్ ద ఇరానియన్ ఎయిర్ ఫోర్స్. దెన్ ఈ రెండిట్లో అమెరికా పాత్ర. యుఎస్ నాట్ మిలిటరీలీ ఇన్వాల్వ్డ్ ప్రైమరీలీ. ట్రంప్ falsely claimed media that he was responsible for stopping this operation. అండ్ అదే ఇజ్రాయెల్ విషయంలో అయితే కొంచెం వేరియేషన్ ఉంది. యుఎస్ B-2 బాంబర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఇరాన్ స్ట్రైక్స్. తర్వాత సీజ్ ఫైర్ స్టేటస్ కాల్డ్ బై పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇద్దరు కలిసి చేసుకున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ చేసినటువంటిది కాదు ఇదేమి. వెరాజ్ ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో ఆపరేషన్ రైజింగ్ లైన్ విషయంలో ఈ సీజ్ ఫైర్ అనేటటువంటిది ఫ్రెగైల్ అండ్ ఇరాన్ కంటిన్యూడ్. కొంతకాలం మళ్ళీ ఇక ఇరాన్ కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. అండ్ ఫైనల్గా మెసేజ్ ఇచ్చింది ఏంటి? ఇండియా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటే న్యూక్లియర్ బ్లాక్మెయిల్ వోంట్ స్టాప్ రిటాలియేషన్. అంటే పాకిస్తాన్ మేము న్యూక్లియర్ బాంబులు వేస్తాం ఇటువంటివన్నీ చెప్పినా కానీ ఎలాంటి బెదిరింపులకి భయపడకుండా భారతదేశం తన పగ తీర్చుకుంటుంది అండ్ దానికి హెచ్చరించింది. అండ్ ఈ భవిష్యత్తులో కూడా ఇలా టెర్రరిస్ట్ దాడులు జరిగితే పాకిస్తాన్లోకి గుస్కే మారేంగే అన్నట్టుగా కొట్టడం జరిగింది. ఇజ్రాయెల్ విషయం వచ్చేటప్పటికి వీళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే విల్ స్ట్రైక్ టు ప్రివెంట్ ద న్యూక్లియర్ థ్రెట్. సో ఇటువంటి అంటే ఇవన్నీ సిమిలారిటీస్ 5 సిమిలారిటీస్ చెప్పాము అండ్ ఒక 5 డిఫరెన్సెస్ చెప్పాము. సో ఇటువంటి అంశాలు మనకి పిఎస్ఐఆర్లో కూడా అడిగే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. జిఎస్లో కూడా అడగవచ్చు. అంటే వాట్ ఈస్ ద సిమిలారిటీ బిట్వీన్ ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్, ఆర్ similarities as well as differences between the two. సో సిమిలారిటీస్ అంటేనేమో ప్రెసిషన్ స్ట్రైక్స్ వితౌట్ కొలాటరల్ డ్యామేజ్, అలాగే స్టెల్త్ అండ్ సర్ప్రైజ్ డ్రోన్స్ కూడా ఉపయోగించడం జరిగింది. టార్గెటింగ్ ద స్ట్రాటజిక్ అసెట్స్, ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి వ్యూహాత్మక ఆస్తులను టార్గెట్ చేశారు. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించడం జరిగింది. దెన్ ప్లాజిబుల్ డినైబిలిటీ, అంటే ఏ దేశం కూడా పూర్తిగా దీని వివరాలు తెలియజేయలేదు తమ ఆపరేషన్స్లో. అట్ ద సేమ్ టైం ఈ ట్రిగ్గర్ పాయింట్ వేరే, టార్గెట్లు వేరే, డాక్టరిన్స్ వేరే, ఎయిర్ స్పేస్ కంట్రోల్స్ వేరే, యుఎస్ రోల్ వేరే, సీజ్ ఫైర్ స్టేటస్ వేరే, మెసేజ్ వేరే. ఈ మొత్తం డాక్యుమెంట్ని మా టెలిగ్రామ్ ఛానల్లో KPSR PSIR అని ఉంటుంది. మా ఛానల్లో ఈ డాక్యుమెంట్ PDF పోస్ట్ చేస్తాం. అది డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు.